దొర, ఈ భూమి మాదే. మేము ఇంకా గ్రామస్తులు అందరం కలిసి చర్చించుకునే ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాం, ఇక్కడ దడి కట్టాలని. అవును సార్. సరే, ఏదైనా కావచ్చు. ఇప్పుడు మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, ఇదంతా ఆపేయండి, వెళ్ళండి. అలా అనొద్దు సార్, అయిపోవచ్చింది. కానీ దొర, ఈ భూమి అంతా మాదే కదా, మరి మేము ఎందుకు కట్టుకోకూడదు? ఒక్కసారి ఆలోచించండి. ఇళ్లకు వెళ్ళండి, లేకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. సరే దొర, పదండి. పద. పద. నేనెక్కడికి రాను, ఇది మన పరువుకు సంబంధించింది. పరువు గిరువు తర్వాత చూసుకుందాం. చూసావుగా సైన్యం వచ్చింది, అదంతా తర్వాత చూసుకుందాం, ముందు పద. నేను ఎవరికి భయపడే ప్రసక్తే లేదు, వాళ్ళు ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా కానీ. వాణ్ణి పట్టుకోండి, వెళ్ళి. సార్ అది సార్ తరపున మేం క్షమాపణ చెప్తున్నాం. వదిలేండి సార్. సార్ 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 వదిలేండి సార్. సార్ సార్ క్షమించండి సార్, క్షమించండి. నిన్ను కూడా తోడు తీసుకెళ్లాలా? సార్ సార్ సార్, మేము ఈ దడి కట్టే పని ఇప్పుడే ఆపేస్తాం సార్, అస్సలు కట్టాం సార్. సార్, అతన్ని వదిలేయండి సార్, భార్య బిడ్డలు ఉన్నాడు, ఇంటికి పెద్ద దిక్కు సార్. సరే, వాడిని వదిలేయండి. పోరా. మీకు నోరు మూసుకొని పదా. వెళ్ళండి. అలాగే సార్, వెళ్ళండి. వెళ్ళమన్నానా? ఇక మీరు కూడా వెళ్ళండి, ప్రశాంతంగా ఉండండి, మీ పనులు చేసుకోండి. పదండి, మన బావిలో నీళ్లు కూడా శుభ్రమైపోయి ఉంటాయి. అందరం వెళ్ళి నీళ్లు తెచ్చుకుందాం, పదండి. స్వామి, సేటు గారు, ఏమైంది? వాళ్ళు కొత్త కుట్ర పన్నారు. కుట్ర అంటే? వాళ్ళందరూ ఆ ప్రాంతం అంతా పోలీస్ కాపలా పెట్టించారు. అడుగు అడుగున పోలీసులు కాపలా కాస్తున్నారు. పైనుంచి ఆదేశం అంటున్నారు. అందుకే మాకు ఇష్టం లేకపోయినా వదిలేసి వచ్చాం. స్వామి, సేటు గారు, అటు చూడండి. మేమేదైనా కావచ్చు, కానీ అది మీరు నిర్ణయించకూడదు, ఇంకా మీ సమాజం నిర్ణయించకూడదు. మరి ఎవరు నిర్ణయిస్తారు? మేము నిర్ణయించుకుంటాము. స్వామి, ఆ ముసలోడు కొత్త నాయకుడయ్యాడు. మన వాళ్ళు చెప్పారు, రామ్జీ ఇంకా భీమ్రావు నాయకత్వంలో వీడు కూడా కలిశాడంట. చూడండి ఎలా గుడ్లురిమి చూస్తున్నాడో మన అందరినీ. ఇప్పుడు మనం ఏం చేద్దాం స్వామి? మనం వీళ్ళందరినీ సతారా నుంచి తరిమి కొడదాం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మనం ఈ పోరాటంలో ఓడిపోతామని. వీళ్లతో ఈ పోరాటం మనం ఓడిపోతే గనక జీవితాంతం మాకు ఓడిపోయామన్న బాధే ఉంటుంది. వాళ్ల మీద కసి తీర్చుకోండి. కానీ ఆ రామ్జీ వాడి కొడుకు జోలికి మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే ఆ చిన్న జాతి వాళ్ళని తర్వాత ఆపటం కష్టమవుతుంది. కానీ ఈ మూర్ఖుల దుస్సాహసానికి మనం వీళ్ళని ఏమీ చెయ్యకుండా కూడా వదిలేయలేం. అందుకని వాడిని లక్ష్యంగా పెట్టుకోండి. వాడు పోవటం వల్ల వాళ్ళకి నష్టం ఉండదు, మనకు కూడా ఏ సమస్య ఉండదు. ఆ ముసలి నాయకుడిని చంపేయండి. వాళ్ల ధైర్యాన్ని అణచివేయటానికి వాడు మరణించటం అత్యవసరం. ఇక ఆ తరువాత వాళ్ళందరూ
భయపడి వాళ్ళ కలుగుల్లో దాక్కుంటారు. రామ్జీ గారు, భీమ్రావ్, బాబాయ్, మీ అందరి ధైర్యంతోనే మనం ఈ పోరాటం గెలిచాం. కానీ ఈ పోరాటం ఇంకా పూర్తి అవ్వలేదు. అందుకని ఈ గెలుపు కేవలం ఒక భాగం. పోరాటం ఇంకా మిగిలే ఉంది. మనం ఇంకా వర్తమానం కోసం చాలా చాలా చేయాలి. అలాగే భవిష్యత్తు కోసం కూడా చాలా చేయాలి. ఎందుకంటే ఈ పోలీసులు ఎప్పటిదాకా ఉంటారు? వీళ్ళు ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళిపోతారు. అప్పుడు పరిస్థితి ఏంటి? అందుకే నేను చెప్తున్నాను, ఆ పోలీస్ సిపాయిల స్థానంలో మనమందరం సిపాయిల్లా మారదాం. నోరెత్తిన ప్రతి వాణ్ణి నోరు మూయిద్దాం. ఈ సమస్య కొట్లాటతోనే పరిష్కారం అవుతుందంటే అలాగే కొట్లాడదాం. పురంజన్, పురంజన్, ఈ నీళ్లు తాగు. నీ మనసు చల్లబడుతుంది. ఆవేశం ఉన్న మనిషి ఎంత బలవంతుడైనా సరే, కానీ అతను గనుక తన ఆవేశాన్ని సరైన పద్ధతిలో వాడుకోకపోతే వాడు ఎక్కువ రోజులు స్థిరంగా పోరాటం చేయలేడు. అలాగే స్థిరంగా తన వాళ్ళ మధ్య నిలబడలేడు. వరుసకి నువ్వు నా కొడుకు అవుతావు. ఆ బంధంతో ఈ బాబాయ్ మాట విను. ఆవేశాన్ని వదిలే. పురంజన్, నాకు ఎవరూ సంతానం లేరు. అందుకని నా తర్వాత నాది ఏదున్నా సరే అదంతా నువ్వే చూసుకోవాలి. ఇంకా బాధ్యతలు కూడా పూర్తి చేయాలి. ఏదైతే ఇప్పుడు మనం అందరం మన భుజాల మీద ఎత్తుకున్నది. ఇదిగో ఈ నీళ్లు తాగు. పదండి వెళ్దాం. అక్కడ చాలా మంది దాహంతో ఉన్నారు. అందరూ చెవులు రెక్కించుకొని వినండి. ఈ దారి మొత్తం కేవలం పెద్ద జాతి వాళ్ళకు మాత్రమే. ఈ రోజు నుంచి ఒకవేళ చిన్న జాతి వాళ్ళు ఎవరైనా సరే ఈ దారి గుండా నడిస్తే వాళ్ళ కాళ్ళు విరగొట్టడం జరుగుతుంది. బాబాయ్, మనమందరం మన కోసం వేరే దారి వేసుకుంటే మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో మన జాతి వాళ్ళని ఆ పెద్ద జాతి వాళ్ళు చేసే అవమానాల్ని భరించాల్సిన అవసరం ఉండదు. నువ్వు చెప్పింది చాలా బాగుంది పురంజన్. ఇక మనం ఈ పని వీలైనంత తొందరగా చేయడం మంచిది. అప్పుడు మనం వాళ్ళ దారి గుండా నడవాల్సిన పని ఉండదు. ఇక వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. రా, ఈ విషయం రామ్జీకి ఇంకా మన వాళ్ళందరికీ చెప్దాం.
సేట్ గారు, సిద్ధాంత్ గారు, సేట్ గారు, ఏమైంది? ఆ చిన్న జాతి వాళ్ళు ఉన్నారే, వాళ్ళ బుర్రలకి ఎక్కువగా పని పెడుతున్నారు. నేను ఇప్పుడే వినొస్తున్నాను. వాళ్ళు వాళ్ళ కోసం విడిగా ఒక దారి వేసుకుంటున్నారు. అది కూడా మన జాతి వాళ్ళ దారికి పక్కనే. మనం ఎలాగైనా సరే ఈ సంగతిని స్వామీజీ దగ్గరికి చేరవేయాల్సి ఉంటుంది. సమాచారం అప్పుడే అందించి ఉండాల్సింది, ఎప్పుడైతే వాళ్ళు మన బస్తీలో నిప్పు పెట్టారో. లేకపోతే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. తెలిసిందా? స్వామి ఇంకో స్వామితో గది లోపల ఏకాంతంగా ఏవో సమాలోచనలు చేస్తున్నారు. మన ధర్మం ఇంకా సమాజం కోసం ఎంతో మదన పడుతున్నారు. సిద్ధాంతి గారు, మీరు చెప్పింది ముమ్మాటికి నిజం. నిజంగానే స్వామి మన కోసం ఎక్కువగానే మదన పడుతున్నారు. అందుకని వారు చాలాసేపటి నుంచి లోపలే కూర్చొని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ చిన్న జాతి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళని సతారా నుంచి తేలికగా బయటికి వెళ్ళగొట్టచ్చనుకున్నాను. అందుకు ప్రతిఫలంగా వీళ్ల చేత ఓ భూదాన యజ్ఞం చేద్దామనుకున్నాను. దాని ద్వారా మన ఆశ్రమం కోసం వీళ్ల భూమిని మనం స్వాధీనం చేసుకోవచ్చనుకున్నాను. కానీ మన ఈ ప్రయత్నం వ్యర్థమవుతుందనిపిస్తోంది. భీమరావు అని ఒక పిల్లాడున్నాడు. అనుక్షణం నన్ను ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. వాడు వాడి తండ్రి వాళ్ళిద్దరూ కలిసి మా ప్రతి ఎత్తుని చిత్తు చేస్తున్నారు. అంటే దీని అర్థం మీరిక్కడి నుంచి దక్షిణ లేకుండానే బయలుదేరతారా? లేదు లేదు, దక్షిణ తీసుకోవాల్సిందే. లేదంటే ఈ మూర్ఖులు మనల్ని తక్కువ అంచనా వేస్తారు. కానీ అటు పిమ్మట ఆ చిన్న జాతి వాళ్ళకి దక్షిణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వాళ్ళందరూ మీకు వ్యతిరేకం కదా? మాకు వ్యతిరేకమే, కానీ వాళ్ళు ఎప్పటికీ ప్రభు కృపని వ్యతిరేకించలేరు. ఒక్కసారి వాళ్ళ ఆడవాళ్ల మీద ప్రభు కృప పడితే చాలు. అప్పుడు దైవ సేవకి వాళ్ళని వాళ్ళే స్వయంగా అర్పణ చేస్తారు. ధన్యులు స్వామి, మీరు ధన్యులు. ఇసుక నుండి తైలం తీయటం మీ దగ్గరే నేర్చుకోవాలి. ఈ చిన్న జాతి వాళ్ళని మీరు దగ్గరికి చేర్చుకోండి. ఎప్పుడైతే వాళ్ళ ఆడపిల్లలు మనకు దాసీలవుతారో అప్పుడు మిమ్మల్ని ఇక ఎవ్వరూ వ్యతిరేకించలేరు. ఏంటి విషయం? అందరిని ఇక్కడికెందుకు పిలిచారు? అంత చక్కబడిందిగా. అంత తొందరగా వాళ్ళు మన సమస్యని చక్కబడిస్తారా? వాళ్ళు ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇప్పుడేమైంది? ఇప్పుడేం జరగలేదు, కానీ త్వరలోనే చాలా జరగచ్చు. సూటిగా చెప్పు. అది రామ్జీ, అదేంటంటే పురంజన్ చాలా మంచి ఉపాయం ఒకటి చెప్పాడు. మనం మన కోసం ఒక వేరే దారి ఏర్పాటు చేసుకోవాలని. అప్పుడు మనం ఈ పెద్ద జాతి వాళ్ళ దారి గుండా నడవాల్సిన పని ఉండదు. ఇలా చేసామంటే గనక మనల్ని అవమానించే అవకాశాన్ని వాడికి ఇచ్చేదే ఉండదు. చాలా మంచి ఆలోచన. సరే పదండి, ఇప్పుడే మొదలు పెడదాం. రండి పదండి. అందరూ ఆగండి. ఏం చేయడానికి వెళ్తున్నారు మీరందరూ? ఒక పక్క నీటిపై గెలిచినందుకు సంబరాలు చేసుకుంటున్నారు, ఇక మరో పక్క ఓటమికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా? ఓటమికి ఏర్పాట్లా? అవును. భీమ్, నీకెందుకు అలా అనిపిస్తుంది? మనం ఓటమికి ఏర్పాట్లు చేసుకుంటున్నామని? ఎందుకంటే నాన్న, ఇలా చేసి మనమే స్వయంగా ఒక రకంగా వాళ్ళని గెలిపిస్తున్నాము. ఇక వాళ్ళు ఏ జాతి వివక్ష ఆటని మనతో ఆడుతున్నారో దానిలో మనమే స్వయంగా భాగస్థలం అవుతున్నాము. వాళ్ళు మన పట్ల ఏ భేదభావాలైతే చూపిస్తున్నారో దానికి మనమే స్వయంగా వీలు కల్పిస్తున్నాము. బాబాయ్, నువ్వు అర్థం చేసుకో. మనమే సొంతగా వేరే దారి ఏర్పాటు చేసుకుంటే మనమే వాళ్ళతో చెప్పినట్టు అవుతుంది మనం వాళ్ళ నుంచి వేరు అని. ఇప్పటిదాకా వాళ్ళు మన పట్ల భేదభావాలు చూపిస్తూ వచ్చారు,
మనం కాదు. మరి ఈ రోజు ఎందుకు? వాళ్ళు ఏ వివక్షతని మన పట్ల చేస్తున్నారో వాళ్ళని చేయనివ్వండి, కానీ మనం మన తరపు నుంచి అలాంటిది ఏమీ చేయకూడదు. నిజమే, భీమరావు సరిగ్గా చెప్పాడు. మనం తొందరపడి ఎలాంటి నిర్ణయం ఏదీ తీసుకోవద్దు. బాబాయ్, చాలా మంచి విషయం చెప్పావు భీమా. నువ్వు ఏ దారులైతే ఏకం అవ్వాల్సి ఉందో వాటిని మనం ఎలా వేరు చేయగలుగుతాం? అక్షర సత్యం చెప్పావు. చెప్పండి సర్వజ్ఞ స్వామికి జై. సర్వజ్ఞ స్వామికి జై. సర్వజ్ఞ స్వామికి జై. సర్వజ్ఞ స్వామికి జై. మీరందరూ చాలా మంచివాళ్ళు. కొన్ని రోజుల్లోనే మీరందరూ స్వామివారి మనసు గెలుచుకున్నారు. అందుకని నేను ఎప్పుడు అడిగినా సరే, రండి స్వామి, వేరే వారి పైన కూడా కృపను చూపించండి అని. కానీ స్వామికి గడిచి రావటం ఇష్టమే లేదట. నాకు మీ అందరిలో నా ప్రభువు రూపం కనిపిస్తోంది. మీరందరూ నాకు మిక్కిలి ప్రియం. ఎందుకంటే మీరు ధర్మాన్ని పరిరక్షిస్తున్నారు, సదా ధర్మం పక్షాన నిలబడుతున్నారు. మీరందరూ ప్రభువు బిడ్డలు కాబట్టి ప్రభు మీకెప్పుడూ అండగా ఉంటాడు. స్వామి మీ అందరి పట్ల చాలా ప్రసన్నంగా ఉన్నారు. అందుకని మీరు స్వామివారిని ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు స్వామి ఇక్కడి నుంచి వెళ్ళినా మీరందరూ ఎప్పటికీ వారికి గుర్తుండిపోతారు. స్వామి కోసం అయితే మా ప్రాణాలైనా ఇచ్చేస్తాం. ఏమంటారు? లేదు, అదేమీ అవసరం లేదు. మేము ఎవరి ప్రాణాలు కోరుకోము. మేము కేవలం మీ అందరి ప్రేమని కోరుకుంటున్నాం. చూసారా స్వామివారి గొప్పతనం ఏమిటో? అందువల్ల మీరు కూడా ప్రేమను ప్రదర్శించండి. ఇక ఇలాంటి వస్తువుల్ని వారికి దక్షిణగా ఇవ్వండి. అవి వారి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సదా వారి సేవలో ఉండాలి. స్వామి, మా సర్వస్వం మీరే. ఆహా, అయితే మీకు ఏవైతే ఉన్నాయో అవి మహారాజ్కేనా? అయితే వెళ్ళి నీ ఈ తలకాయ కూడా ఆ మహారాజ్ ముందు పెట్టు. మీ ఈ స్వామీజీ మామూలుడు కాదు. అవసరమైతే మీ తలను కూడా తీసుకెళ్లిపోతాడు. అయినా మీ ఈ స్వామీజీకి ధర్మజ్ఞానం కన్నా ఆ చిన్న జాతి వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంది. ఇదిగో మీరందరూ కూడా వినండి. చిన్న జాతి వాళ్ళు వాళ్ళ కోసం నీటిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అసలు నేను ఇంకో విషయం కూడా విన్నాను. నిన్న భీమరావు ఈయన ఏదో ప్రశ్న కూడా అడిగాడంటొచ్చి, కానీ మీ స్వామీజీకి భీమరావు అడిగిన ఏ ప్రశ్నకు అసలు జవాబే చెప్పలేకపోయాడంట. అందుకని ఈయన ఇప్పుడు మీ దగ్గర వసూలు చేస్తున్నాడు. అన్నట్టు ఈయన ఏదైనా అడగొచ్చు, జాగ్రత్త. మీ ఇంటి ఆడపిల్లల్ని కూడా అడగొచ్చు. ఎందుకంటే ఈయన దక్షిణలో బంగారం ధనంతో పాటు ఆడవాళ్ళు కూడా లోపలికి వస్తారు. రేయ్ మూర్ఖుడా, అప్రాచ్యుడా, నీకు ఒకసారి నువ్వు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చాం, గాయపరిచి వదిలేశాం, కానీ నువ్వు మారలేదు. చూస్తుంటే నిన్ను చంపడం ఒక్కటే దారనిపిస్తోంది. లేదు సిద్ధాంతి గారు, లేదు. ఈసారి మీరు నన్ను చంపలేరు. ఎందుకంటే ఈసారి ముందుగానే రాళ్ళు పెట్టుకోలేదు కదా. ఇక ఒక విషయం మీరు కూడా గుర్తుంచుకోండి స్వామీజీ, ఈసారి నేను మిమ్మల్ని సఫలం అవ్వనివ్వను.